ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అనంతరం హెచ్ఐసిసిలో 9,400 కోట్ల పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సభ అనంతరం రాత్రి 7 గంటల 20 నిమిషాలకు బేగంపేట నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ కు మోదీ పయనమవుతారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ కూడా ఆహ్వానం అందింది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో 2,800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మల్కాపూర్ టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. హైదరాబాద్ నుంచే వర్చువల్ విధానంలో టెర్మినల్ను ప్రారంభించనున్నారు. ఇక టెర్మినల్ ప్రాంగణంలో కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేటెడ్ భద్రతా వ్యవస్థలతో నిర్మించిన ఈ టెర్మినల్ తెలంగాణలో కీలక ఇంధన సరఫరా కేంద్రంగా మారింది. రాష్ట్రంలోని సుమారు 70% ఐఓసీఎల్ పెట్రోల్ బంకులకు ఇక్కడి నుంచే పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతోంది. ఇక ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో మరి ఆయన స్కెడ్యూల్ ఏంటి? ఇంకా అంటే కొన్ని శంకుస్థాపనలు చేయనున్నారు. సో ఆయన షెడ్యూల్ అండ్ అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, గ్రెసీ హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి 2 గంటల 20 నిమిషాల ప్రాంతంలో బేగంపేట్ ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నాడు. ఈ స్వాగత కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా హెచ్ఐసిసికి బయలుదేరుతారు. 2 గంటల 25 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా హెచ్ఐసిసిలో 9,400 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి నేరుగా మళ్ళీ సింధు హాస్పిటల్కు వెళ్తారు. దాదాపుగా మనం చూసుకోవచ్చు 40 నిమిషాల పాటు అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. హెచ్ఐసిసిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత సింధు హాస్పిటల్కు బయలుదేరి వెళ్తారు. సింధు హాస్పిటల్లో ప్రారంభోత్సవం తర్వాత నేరుగా మళ్ళీ ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత గంటన్నర సేపు రిజర్వ్ సమయం ఉంది. ఆ తర్వాత 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రసంగించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో ఏం మాట్లాడతారు అన్నది కొంత ఆసక్తిని రేపుతుంది. నిన్న వచ్చే ముందే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారు, ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఎదురు చూస్తున్నారంటూ ఒక ట్వీట్ కూడా చేశారు. ఈరోజు సభలో అతను ప్రసంగించబోతున్నారు. ఏం ప్రసంగిస్తారు అన్నది కొంత బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రుద్ర. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.